రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కూడా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీలు కొత్త సంవత్సరం రోజైన సీఎం గారు తమకు శుభవార్త చెబుతారని వెయ్యికలతో ఎదురుచూస్తూ ఆదివారం కూడా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న అంగన్వాడీలు ఈరోజు నిరవధిక సమ్మె 20 రోజులకు చేరింది. 20 రోజుల నుంచి కూడా ఇంతవరకు సీఎం సార్కి రోడ్ల మీద ఉండి నిరసన తెలియజేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళు కూడా మహిళలే కదా, ఈ మహిళల్లాగా అనిపించడం లేదా? మేము కూడా మిమ్మల్ని ఓటేసి గెలిపించిన వాళ్ళు మహిళలంగా మేము కూడా ఒకళ్ళము. కాబట్టి ఎందుకు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయడానికి మీకు ఎందుకు మనసు రావటం లేదు? మాకు ఒక పండగ లేదు, పబ్బం లేదు. క్రిస్మస్ కూడా ఈ టెంట్లోనే చేసుకున్నాం, ఆదివారం కూడా ఈ టెంట్లోనే గడుపుతున్నాం. రేపు న్యూ ఇయర్ అంటే ఎంత గొప్పగా కొత్త సంవత్సరంలో ఆనందంగా కుటుంబంతో పిల్లలతో అందరం ఆనందంగా ఉండాల్సిన రోజు అది. మీరు ఒక్కరే ఆనందంగా గడుపుకుంటే సరిపోతుందా? మరి అంగన్వాడీ కార్యకర్తలకు ఆనందం అవసరం లేదా? ఎందుకు చేత మా పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? మేము మమ్మల్ని విధులకు చేరాలని మా అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టించారు, అయినా మేము భయపడలా. తర్వాత నెక్స్ట్ కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతున్నాం. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. కలెక్టర్ల చేత పిలిపించి భయపెట్టించారు, అయినా మేము భయపడలా. మేము దిగాం. 1 నెల చేత మీకు దానంగా చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ గౌరవ వేతనం మాకొద్దు. అంగన్వాడీల సమ్మె డిసెంబర్ 12 నుంచి కొనసాగుతుంది. ఈ రోజుకి 20వ రోజు. 20వ రోజు కూడా ఆదివారం అయినప్పటికీ కూడా మేము సమ్మెను విరమించుకోకుండా కంటిన్యూగా చేస్తున్నాము. ఈ డిసెంబర్ 12 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు చర్చలకు పిలవడం జరిగింది. చర్చల విషయంలో పాడిందే పాటగా పాడుతూ కింద నుంచి వెళ్తున్నారు సమస్యలు, పైనుంచి డిమాండ్లు రాకోకుండా చిన్న డిమాండ్లు పూర్తి చేశాము. అయినా అంగన్వాడీలు సమ్మె విరమించడం లేదని వార్తల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మేము కోరిన డిమాండ్ కనీస వేతనం ఇవ్వాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని మెయిన్ డిమాండ్గా పెట్టుకుంటే ఆ రెండింటినీ కాదని చిన్న వాటిని మేము చేసామని ప్రభుత్వం ఆర్భాటం చెప్పుకుంటుంది. కానీ ఇది సమంజసం కాదు. ఫర్ మోర్ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.